ఓం నమ శివాయ. అందరికీ నమస్తేనండి. సింహరాశి వారు నవంబర్ 25న లాటరీ లాంటి అతిపెద్ద శుభవార్తను వినబోతున్నారు. దేవుడి అనుగ్రహంతో కోట్లకు అధిపతులు కాబోతున్నారు. సింహరాశి వారు స్వీట్లను హాట్లను చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీ జీవితంలో నవంబర్ 25వ తేదీన అతిపెద్ద శుభవార్తను మీరు వినబోతున్నారు. ఈ విషయం తెలిస్తే గనక మీరు ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు. అయితే మీరు ఈ అతిపెద్ద శుభవార్తను సింహరాశి జాతకులు నవంబర్ 25వ తేదీని తర్వాత వినబోతారు. దానికి సంబంధించిన పూర్తి విషయాలన్నిటినీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే సింహరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగబోతుంది, ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు ఈ రాశి వారు పొందుకుంటారు అనే వివరాలు కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించుకున్నట్లయితే గనక చాలా మంచి మనస్తత్వం కలిగిన వారని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వ్యక్తులు హాస్యప్రియులు. తాము అనుకున్నది సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేసేవారే తప్ప గొడవలు పెట్టుకోవడం అంటేనే వీరికి అస్సలు నచ్చదు. తమ చుట్టూ ఉండే వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉండాలని, అందరూ ఆహ్లాదకరంగా ఉండాలని వీరు ఇతరులను నవ్విస్తూ ఉంటారు కూడా. అలాగే వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్ గురించి ఈ సింహరాశి వారు ప్రణాళికను చక్కగా రచించుకుంటారు కూడా. అలాగే సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. ఉన్నత స్థానాలలో ఉన్నవారు, బంధువర్గం, జాతివారు ముఖ్యమైన సందర్భంలో వీరిని మోసం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇవి వీరికి చాలా బాధాకరమైన అంశమే అని చెప్పుకోవచ్చు. మనం అనుకున్న వ్యక్తుల వల్లనే మీరు మోసపోతారు కూడా. అంటే సొంత వ్యక్తులుగా ఎవరైతే భావించి ఎవరితో అయితే మీరు అత్యున్న సన్నిహితంగా ఉంటారో వారి వల్లే మోసపోయేటువంటి సందర్భాలు కూడా మీరు చూశారు. అలాగే బంధువర్గం కూడా మీకు అవసరాలు ఉన్నప్పుడు సహాయం చేసే ముఖం చాటేసి పరిస్థితులు కూడా మీరు అనుభవించారు. ఇవి మీ జీవితంలో చాలా బాధాకరమైన అంశాలుగా మిగిలిపోయాయి. దీనివల్ల మీరు మానసికంగా కూడా కొంత బాధకి మీరు లోనై ఉన్నారు కూడా. మీకు ఎప్పుడైతే డబ్బు అవసరం పడుతుందో, వారి యొక్క సహాయం అవసరం పడుతుందో ఆ సమయంలోనే వారు సహాయం చేయకపోతే మీరు చాలా నిరాశకు లోనై ఉన్నారు. అయితే ఈ విషయం కారణంగానే మీరు మానసికంగా కూడా లోనై ఉన్నారు. అయితే బాల్యం నుండి ఈ యొక్క సింహరాశి వారి కష్టాలను, ఎత్తు ఫలాలను చూశారు కాబట్టి జీవిత అనుభవం వీరికి అధికంగా ఉంటుంది. అనేక రంగాల గురించి ఎటువంటి అవగాహన అయినా సరే వీరికి చిన్నతనం నుండే అలవాటు అవుతుందని చెప్పుకోవాలి. అలాగే మాట తప్పే మనుషుల వల్ల కూడా మీరు మానసికంగా కుంగిపోయినటువంటి సందర్భాలు కూడా మీ యొక్క జీవితంలో చూశారు కూడా. ముఖ్యంగా కొన్నిసార్లు డబ్బు ఎవరికైనా అవసరాలు ఉన్నవారికి అప్పుగా ఇవ్వడం కావచ్చు, బదులుగా ఇవ్వడం కావచ్చు. వారి నుండి తిరిగి పొందలేక మీరు చాలా నిరాశకు లోనై ఉన్న పరిస్థితులను కూడా మీరు చూశారు. అయితే అవసరాలకు వారు మీ సహాయం చూశారు, కానీ మీకు అవసరం ఉన్నప్పుడు మాత్రం వారు డబ్బు తిరిగి చెల్లించలేదు. మీరు దురాశకు ప్రవర్తించకపోయారు, కఠినంగా వారితో ప్రవర్తించలేకపోయారు. ఎన్నిసార్లు మానసికంగా కుంగిపోయారు కూడా. అంతేకాని ఎదుటి వ్యక్తులతో మాట్లాడడానికి అనేక సార్లు కూడా మీరు ఆలోచిస్తూ వస్తూ ఉన్నారు. అయితే ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో సజాతి వల్ల, బంధువుల వల్ల, స్నేహితుల వల్ల అనేక సందర్భాల్లో కూడా మీకు అవసరాలు ఉన్నప్పుడు సహాయం అనేది దొరకదు. వాళ్ళు మీతో పని చేయించుకుని ప్రకారం చేయలేని వారి వల్ల కూడా మీరు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు కూడా. వారికి అవసరాలు ఉన్నప్పుడు మిమ్మల్ని చక్కగా యూజ్ చేసుకుంటూ ఉంటారు, కానీ తర్వాత మళ్ళీ వదిలేస్తారు. అంటే మీ యొక్క జీవితంలో ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు అని కూడా మనం చెప్పుకోవాలి. మీ బంధువులు కావచ్చు, అలాగే విరుగు పొరుగు వ్యక్తులలో కూడా ఇటువంటి వారు ఉన్నారు. కాబట్టి సింహరాశి వారు ఇలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ ముందు చక్కగా మాట్లాడతారు, కానీ మీ వెనకాల మీ గురించి చెడుగా ప్రచారం కూడా చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, అటువంటి వ్యక్తులు కూడా సింహరాశి వారి యొక్క జీవితంలో ఉన్నారు. మీరైతే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక ముందు మీ యొక్క జీవితంలో మాత్రం అద్భుతమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా చూస్తారండి.
అని చెప్పుకోవాలి. అలాగే మీ యొక్క జీవితంలో ఎప్పుడు కష్టాలు ఉన్నాయని, మీరు బాధపడిన రోజులు, మానసికంగా మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న రోజులు కూడా ఉన్నాయి. ఇక నుంచి అయినా సరే మీరు నిరాశ ఉన్నట్లయితే ఈ విషయాన్ని మర్చిపోకండి. ఎందుకంటే ఇక నుండి మీకు మంచి రోజులు రాబోతున్నాయి. అతి పెద్ద శుభవార్త అయితే మీరు అతి త్వరలోనే, అంటే నవంబర్ 25వ తేదీన వినబోతున్నారు. అలాగే మిమ్మల్ని అవమానించిన వారు అవమానపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ వెనకాలే గోతులు తవ్విన వారే ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారే తప్పేంటో వాళ్ళు తెలుసుకొని మిమ్మల్ని క్షమాపణ అడిగే పరిస్థితి కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నవంబర్ 25వ తేదీన మీరు అతిపెద్ద శుభవార్తనే వినబోతున్నారు. ముఖ్యంగా సింహరాశి జాతకు సంబంధించింది మీ జీవితంలో మీకు ఏదైతే బలమైన కోరిక ఉంటుందో ఆ కోరిక తీరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒకానొక వారి పరిస్థితి బట్టి ఒక్కొక్క కోరిక అనేది చాలా బలంగా ఉంటుంది. కొంతమందికి కెరియర్ చాలా చక్కగా సెటిల్ అవ్వాలని, మరో కొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలని, అభివృద్ధి చెందాలని, అలాగే ఇంకొంతమందికి వారికి మంచి విదేశీ అవకాశాలు రావాలని, విదేశాలలో స్థిరపడాలని, ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక అనేది ఉంటుంది. మరి కొంతమందికి వివాహం జరగాలని, వారి భాగస్వామి అర్థం చేసుకోవాలని, అలాగే కుటుంబ బంధాలు మెరుగుపడాలని, అంటే కుటుంబ సభ్యుల మధ్య విభేదాల కారణంగా దూరంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కలవాలని, బంధువులు మిత్రులు ఎవరైతే వీరికి దూరమయ్యారో వారిని కలుసుకోవాలని, ఇటువంటి కోరికలన్నీ కూడా నవంబర్ 25వ తేదీన సింహరాశి వారి యొక్క మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక కీలకమైన విషయం, అంటే ఒక గుడ్ న్యూస్ని మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఉద్యోగాలకు మంచి అవకాశాలు వారు ముందుకు రావచ్చు కూడా. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్కి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని విని అవకాశాలు ఉండవచ్చు. అలాగే ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి దానికి సంబంధించిన మంచి వార్తని మీకు రావచ్చు. అలాగే వ్యాపార అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా అటువంటి అవకాశాలు వారి తలుపు తట్టబోతుంది. అలాగే సింహరాశి జాతకులు వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి మీరు డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ రోజు దానికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే వినవచ్చు. మీరు లోన్ల కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే లోన్లు కూడా శాంక్షన్ అవుతుంది అనే గుడ్ న్యూస్ను కూడా మీరు ఖచ్చితంగా వినవచ్చండి. అలాగే విదేశాలకు వెళ్ళాలని కోరిక కలిగి ఉన్నట్లయితే దానికి సంబంధించిన కూడా మీరు ఒక గుడ్ న్యూస్ వినడం అయితే జరుగుతుంది. అలాగే ఎవరైతే కుటుంబ సంబంధాలు మెరుగుపడాలి, అలాగే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కుదరాలని ఎదురు చూస్తున్నారో వారు ఖచ్చితంగా ఎంతో సంతోషంగా కలిసిమెలిసి ఉంటారనమాట. అలాంటి వారికి కూడా సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే మీరు చూస్తారండి ఖచ్చితంగా. ఈ విధంగా ఎవరి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మీ జీవితంలో మీరు ఎటువంటి కోరిక అయితే బలంగా కలిగి ఉన్నారో అటువంటి కోరిక, అటువంటి ప్రతి పెద్ద శుభవార్త నవంబర్ 25వ తేదీన మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. అయితే సింహరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి హనుమాన్ చాలీసాను పఠించాలి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. ఆ తర్వాత అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీ జీవితంలో మనం ఎప్పుడు లేనటువంటి శుభవ్రతాలను కూడా మీరు ఖచ్చితంగా చూస్తారండి. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మీ ఆర్థిక పురోగతి కోసం శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపం, దీపం, నైవేద్యాలతో ఆరాధించండి. ఆ తర్వాత మరిన్ని శుభ ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే సింహరాశి వారికి మా అంచనాల నిజం కాకపోతే అప్పుడు అడగండి. సింహరాశి వారికి నవంబర్ 29వ తారీఖున జరిగేది ఇదేనండి. మీ శత్రువులు అంతం కాబోతున్నారు. ఇక్కడ నుండి రాబోయే 10 రోజుల్లో మీ జీవితంలో జరిగే అద్భుతాలు ఇవే. మీ కళ్ళ వెంటే నీళ్లు ఆగవు. అదేమిటి, ఒక పక్క అద్భుతాన్ని చూడబోతున్నారు, అలాగే శత్రువులు నాశనం అవుతున్నారని చెప్తున్నారు. కానీ మీ కళ్ళ వెంట నీళ్లు ఆగవు అని అంటున్నారేంటి అనుకుంటున్నారా? అవునండి, మీ కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తాయి కదా, అవి ఆనంద బాష్పాలు. ఎందుకంటే మీ జీవితంలో జరగబోయే మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో వాటి మీద మీకే నమ్మకం అనేదే కలగదు. కాబట్టి సంతోషంతో మీ కళ్ళ వెంట ఆనంద బాష్పాలు అనేవి వస్తాయి. ఇక ఈరోజు మీకు రాత్రిపూట ఖచ్చితంగా ఒక అద్భుతం జరగబోతుంది. ఏంటి అంటే నవంబర్ 29 తర్వాత తెల్లవారుజామున ఎప్పుడైతే బ్రహ్మముహూర్తం ఉంటుందో ఆ సమయాన ఈ రాశిలో వారికి, అలాగే మీ జీవితంలోకి ఒక దేవత ఎంటర్ కాబోతున్నారు, మీ ఇంటికి రాబోతున్నారు. కాబట్టి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అనేవి జరగబోతున్నాయి.
గత 3 నెలల నుండి మీరు ఎంతో బాధపడిన రోజులు కూడా ఉన్నాయి. మీ బాధకు అంతే లేదు కూడా కదా! సో, ఇవన్నీ ఏంటి? దీనికి కారణాలు అలాగే నవంబర్ 29 తర్వాత మీ జీవితంలో జరగబోయే అద్భుతాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? దీంట్లో మీకు మంచి అలాగే నష్టం అనేది ఎంత ఉంటుంది? ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్‌గా మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, జీవితం అనేదే ప్రతి ఒక్కటి చాలా అనుభవాలని మనకి ఇస్తూనే ఉంటుంది కదా! కొన్నిసార్లు మనం ఊహించని విధంగా మన జీవితం అనేది మలుపులు తిరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లేమో మనం అనుకున్న పనులు కూడా అస్సలు జరగవు. దీని పేరే జీవితం. కాబట్టి ఇప్పుడు, ఎప్పుడు, ఎక్కడ, ఏంటి, ఎలా జరుగుతుంది అని ఎవ్వరూ చెప్పలేం. సింహరాశి వారికి ఇక్కడ నుంచి ఏదైతే ఉంటుందో మీ లైఫ్‌లో జరగబోయే చేంజ్‌ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. అయితే మీరు గత 3 నెలల నుండి చాలా ఎక్కువగా సఫర్ అయితే ఉన్నారు. దీనికి కారణం మీరెవరో కాదండి. మీ ఫ్రెండ్స్ అలాగే మీ రిలేటివ్స్ నుంచి మీరు ఎన్నో రకాలుగా అది మాటల విషయంలో కావచ్చు, చేతల విషయంలో కావచ్చు, చాలా రకాలుగా మీరు చాలా ఎక్కువగా బాధపడుతూనే ఉన్నారు. మీరు వాళ్ళకి ఎంత మంచి చేయాలన్నా కూడా వాళ్ళ నుండి మీకు నెగిటివ్‌గా రావడంతోనే మీరంతా ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు. దానికి మీరే కారణమండి. మీరే. అదేంటి అలా అంటున్నారనుకున్నారా? అంతేకాదు, మీరు ఎక్కువగా బయట వాళ్ళని నమ్ముతూ ఉంటారు కూడా. మీ ఫ్యామిలీతో ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయరు. మీ ఫ్యామిలీకి మీరే ఇంపార్టెన్స్ ఇవ్వరు కూడా. ప్రతి ఒక్క మాటని, ప్రతి ఒక్క సంతోషాన్ని మీ ఫ్యామిలీని వదిలేసి మీ ఫ్రెండ్స్‌తోనే ఎక్కువగా షేర్ చేసుకుంటూ ఉంటారు గూడా. కాబట్టి వాళ్ళు దాన్ని అవకాశంగా తీసుకొని మీ లైఫ్‌లో ఇది జరగకూడదు, మీరు హ్యాపీగా ఉండకూడదు అనే వాళ్ళు ప్లాన్ అనేది చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైతే ఈ అలవాటు మార్చుకుంటారో, అలాగే మీ ఫ్యామిలీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారో, అలాగే మీ ఫ్యామిలీకి ప్రతి ఒక్క విషయాన్ని కూడా షేర్ అనేది చేస్తారో, అప్పుడే మీకు మీ ఫ్యామిలీలో లైఫ్‌లో కూడా అన్యోన్యత పెరుగుతుంది. మీ మధ్య ఉన్న మనస్పర్ధలు కూడా పోతాయి. మీరు నమ్మిన వారే మీకు నష్టం చేస్తారు. కానీ ఇంట్లో వాళ్ళు చేయరు కదా! సో, అక్కడ బయట వాళ్ళు మీకు నష్టం చేయాలని చూసే ప్రతి ఒక్క టైంలో అవన్నీ కూడా ఆగిపోతాయి. ఇక మీ ఫ్యామిలీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. అలాగే మీకు గాని ప్రతి ఒక్క టైంలో ఏదో ఒక సమయంలో మంచిగా ఫ్రెండ్స్‌తో కానీ, లేదంటే ఫ్యామిలీతో కానీ బయటికి వెళ్ళినప్పుడు కాస్త టైం అనేది దొరికితే ఖచ్చితంగా మీరు దాన్ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే లైఫ్ అనేది చాలా చిన్నదండి. బరువు, బాధ్యతలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి కదా! ఇందాక మనం అనుకున్నట్టుగానే లైఫ్‌లో ఎప్పుడు కూడా ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. కాబట్టి మనకి దొరికితే ప్రత్యేక ఆనందమైన సమయాన్ని మనం మనస్ఫూర్తిగా దాన్ని ఆస్వాదించాలి. అప్పుడే మీకు లైఫ్‌లో ఎలాంటి గిల్టీ ఫీలింగ్ అనేదే ఉండదు. ఎప్పుడు చూసినా శ్రమ పడుతూనే ఉంటారు. ఎప్పుడు చూసినా పని చేస్తారు. నాకంటూ ఒక జీవితం గడపలేదు అనే ఫీలింగ్ మీకు ఉండకూడదు. కాబట్టి మీ జీవితంలో వచ్చే చిన్న చిన్నవే పెద్ద పెద్ద ప్లాన్ చేసుకొని వెళ్ళవలసిన అవసరమే లేదు. ఉన్న వాటిలోనే మనకి దొరికే చిన్న చిన్న సంతోషాలను కూడా మనం హ్యాపీగా స్పెండ్ చేస్తే దానంతట మంచి అనుభవం మీ జీవితంలో మీకు ఎప్పటికీ దొరకదు అని చెప్పుకోవచ్చు. అలాగే ఎవరైతే లవ్ లైఫ్‌లో ఉన్నారో, లేదంటే ఆల్రెడీ ప్రేమిస్తున్నారో అనుకుంటే మీ రిలేషన్ అనేది ఇక్కడి నుండి ఇంకా మంచిగా మెరుగుపడుతుందండి. ఎవరైతే వాళ్ళ లవర్‌కి ప్రపోజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా మంచి సమయం. మీరు చక్కగా వాళ్ళకి వెళ్ళి ప్రపోజ్ చేసుకోవచ్చు. అలాగే ఆల్రెడీ మీరు రిలేషన్‌లో ఉంటే మాత్రం మీ జీవితంలో వాళ్ళని మీ పేరెంట్స్‌కి వెళ్ళి చెప్పుకోవచ్చు. సో, ఇది కూడా మీకు హ్యాపీగా మంచి టైం అని చెప్పుకోవాలి. ఇక నుండి మీకు మంచి టైం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే మీకు రిజల్ట్ అని కూడా పాజిటివ్‌గా వస్తుంది. మీరు పాత ఫ్రెండ్స్‌ని కలవబోతున్నారు కూడా. వాళ్ళ ద్వారానే మీరు ఒక మంచి జాబ్‌ని కొట్టవచ్చు. లేదంటే బిజినెస్ ఆపర్చునిటీస్ కావచ్చు. మంచిగా ఉంటుంది. ఇకపోతే ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం కొన్ని జాగ్రత్తండి. మామూలుగానే ఆడవాళ్ళకి కాస్త నోరు ఎక్కువగా ఉంటుంది అని. కాబట్టి ఇప్పుడున్న సమయంలో మీరు కానీ ఇష్టం వచ్చినట్టుగా సమయం, సందర్భం లేకుండా వేరే వాళ్ళ విషయంలో కానీ నోరు జారితే మీరు చాలా ఎక్కువగా ఇబ్బంది పడతారు. బికాస్
మీ టైం అస్సలు బాగలేదు, మీకు గ్రహాలన్నీ అనుకూలంగా లేవు. సో వీలైనంత వరకు మీరు డిప్రెషన్లోనికి వెళ్తే చిన్న చిన్న విషయాలు కూడా మీకు పెద్ద పెద్ద గొడవల రూపాన్ని కూడా మీరు తీసుకురావచ్చు. కాబట్టి మీరు ఏవైనా విషయాన్ని విని సైలెంట్గా పక్కకు వచ్చేయండి. అలాగే స్టూడెంట్స్కి చాలా బాగా ఉంటుంది. ఇక్కడ మీరు మంచిగా మనీ అనేది ఖర్చు చేస్తారు కూడా. మీకు డబ్బుకు సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేదే ఉండదు అని చెప్పుకోవచ్చు. అలాగే మీ హెల్త్ విషయానికి వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఏదో ఒక రూపంలో హెల్త్కు సంబంధించిన ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంటూనే ఉంటుంది. వెళ్ళి మీరు హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే మాత్రం దాంట్లో ఏమీ ఉండదు. చిన్న చిన్నవి ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. కాబట్టి రెస్ట్ తీసుకోవడం, టయానికి ఫుడ్ తీసుకోవడం వంటివి అనేవి మీరు చాలా అలాంటి వాటికి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అలాగే బయట ఫుడ్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. బికాస్ మీ హెల్త్ కూడా చాలా ప్రాబ్లంలో ఉండేలాగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న గ్రహాలు అలా ఉన్నాయి. అలాగే ఎవరైతే పెళ్ళికి సంబంధించినవి చూస్తున్నారో వాళ్ళకి మంచి సంబంధాలు అయితే కుదురుతాయి. మీరు అబ్రాడ్కి వెళ్ళి చదవాలి అనుకుంటే వాళ్ళందరికీ కూడా చాలా మంచి టైం అనేది ఇప్పటి నుండి స్టార్ట్ అయిపోయిందండి. సో మీరు ఏ మాత్రం కూడా దేంట్లో ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది కూడా అవ్వవద్దు. మీకు చాలా మంచి టైం స్టార్ట్ అయ్యింది, ఇక మీకు ఎదురు లేనిది అని చెప్పి మీరు ఓవర్ థింకింగ్ అనేది చేయకూడదు. ఎందుకంటే ఏదైతే అహం ఉంటుందో ఓహో అని కాన్ఫిడెన్స్ అనేది మన పతనానికి దారితీస్తుంది. మీకు సమయం బాగున్నప్పుడు మరింత ప్రయత్నం, అలాగే మరింత కష్టపడితే దానికి హార్డ్ వర్క్ రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. మన పురాణంలో దానికి సంబంధించిన స్టోరీ కూడా ఉంది. అదే అండి కృష్ణుడు అలాగే సుధామ ఎంత కష్టపడుతున్నాడో ఎలా ఉన్నాడో అనేది సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడికే తెలుసు. కానీ సుధామ తన తరపున నుంచి ఒక అడుగు ముందుకేస్తే అప్పుడు నేను కూడా అతనికి సహాయం చేద్దాం అని చెప్పి కృష్ణుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏ రోజైతే సుధామ ద్వారకాకి వచ్చాడో ఆ రోజే కృష్ణుడు తన ముందుకు చేరి హక్కును చేర్చుకున్నాడు. తనకున్న అన్ని కష్టాలను తీర్చేశాడు. కాబట్టి భగవంతుడు ఎప్పుడు కూడా మీ నుంచి ఒక అడుగును కోరుతాడు కూడా, అంటే ఒక ప్రయత్నాన్ని కోరుతారు. అప్పుడు మిమ్మల్ని 2 చేతులతో మనసుకి అత్తుకొని తీసుకుంటారు. సో మీరు ఖచ్చితంగా హార్డ్ వర్క్ అయితే చేయండి. ఆ తర్వాత మీరు పొందవలసిన ఫలితాలు తప్పకుండా మీరు పొందుతారు. ఎంతో సంతోషంగా ఉంటారు. మీరు అనుకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాను. విన్నారు కదండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.